హలో అండి 101 దోశ 99 దోశ ఇలా ఎక్స్క్లూజివ్ దోశ బళ్ళ మీద మనం ఏదైనా దోశ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఇలా ఒక మంచి కారం అప్లై చేసి ఇస్తారు కదా. ఈ స్పెషల్ రెసిపీని మీకోసం డీకోడ్ చేసేసా చూపించేస్తా వచ్చేయండి. దీనికోసం కొన్ని ఎండుమిరపకాయలు, ఫ్లేవర్ కోసం బ్యాడగి మిర్చి కానీ లేదంటే కాశ్మీరీ చిల్లీ కానీ లేకపోతే బళ్ళారి మిర్చి కానీ ఏవో ఒకటి ఉంటే వేసుకోండి. దానివల్ల కలరు ఫ్లేవరు రెండు బాగుంటాయి. వీటిని కట్ చేసేసి ముక్కలు కట్ చేసి వేడి నీళ్ళు వేసి ఒక గంట పాటు నానపెట్టుకున్నాను, త్వరగా నానతాయని చెప్పి. ఇప్పుడు దీనిలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, అలాగే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే అండి పుట్నాల పప్పు. ఇది వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అదే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా మనం వేసుకున్న దోశ పైన అప్లై చేసేసుకుని మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి కనుక వేసుకున్నామంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. ఇలా దోరగా కాల్చిన దోశలు పెట్టారనుకోండి ఇంట్లో వాళ్ళు మీకు ఫిదా అవ్వాల్సిందే. ఒకవేళ మీరు స్పైస్ ఎక్కువ తినలేకపోతే కాస్త పెరుగు అద్దుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.